BNN టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు పట్టణంలో గత వందల సంవత్సరాలుగా ఉంటున్న మదర్ తెరీసా మార్కెట్ను తక్షణమే ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు। ఈ ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలోనూ జరిగిందని మరియు ఇప్పుడు కూడా అదే తంతు జరగడం సరికాదని అన్నారు। అధికారులు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరినీ శ్మశానంకు ఆనుకుని ఉన్న ప్రాంతానికి పోయి అక్కడ వ్యాపారాలు చేసుకోండి అని మున్సిపల్ అధికారులు చెప్పడం సమంజసంగా లేదని అక్కడ వ్యాపారస్తులు వాపోయారు। అక్కడ ఆ మార్కెట్ ద్వారా 150 కుటుంబాల వ్యాపారస్తులు ప్రత్యక్షంగాను రమారామి 1000 మంది పరోక్షంగాను ఆ మార్కెట్ వ్యాపార లావాదేవీల ద్వారా బతుకుతున్నారని మరి ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఈ విధంగా మాకు ఖాళీ చేయమని జారీ చేసిన ఆదేశాలు మమ్మల్ని ఉపాధి లేకుండా చేస్తుందని దీని కారణంగా భయపడుతున్నామని అక్కడ వ్యాపారస్తులు వాపోయారు। మాకేం అర్థమవుతా లేదండి, అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకేమైనా మేలు చేస్తారు, అందరికి చేస్తారు, మాకు చేస్తారని మేము నమ్మి వచ్చామండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి। మరి మీరు ఏం చేద్దారన్నా సరే మీరు చెప్తారు కానీ మాకేం తెలిసిదేమి లేదండి। మమ్మల్ని తీసేమని మేము ఎక్కడ బతకాలండి? పిల్లలు తల్లిలు అందరూ కూడా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి, తీసేయమన్నా మేము ఎలా తీసాము? మేము ఎలా బతకాలండి? మేము మా బొద్దుగా చూపించాలి కదండి। మా ఊర్లో ఉన్నప్పటికీ కూడా అందరు జనం అందరూ వచ్చి కూడా తీసేయమన్నా సరే ఎప్పుడు కూడా మేము తీయలేదండి, ఎన్ని తరాలు పెట్టి తీయమని అనలేదండి, ఇప్పుడు తీయమంటున్నారండి। 3 తరాలు పెట్టి తీయలేదండి, ఇప్పుడు తీసేమని మేము ఎక్కడ పోతాడు? మేము ఎక్కడ బతకాలి పిల్లలతోని చెప్పండి? అందుకని కనుక మాకు మేలు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మేలు చేస్తారని మేము కోరుకుంటున్నామండి। మీ పేరమ్మా? నా పేరు రమణమ్మ అండి, చేపల వ్యాపారం అండి। మీరు మీ పేరు ఎవరు ఎక్కడికి వచ్చారు? నమస్కారం అండి, మరి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామం। సుమారు 100 సంవత్సరాలుగా మా గొల్లప్రోలు మార్కెట్ లో సుమారు 150 కుటుంబాలు ఇదే జీవనోపాధం కింద ఆ మార్కెట్ లో బతుకుతున్నామండి। ఈ రోజు ఈ మార్కెట్ ని ఖాళీ చేసామని కమిషనర్ గారు 2-3 సార్లు మాకు తెలియపరిచారు। మాకు ఏ ఆధారం చూపించకుండా ఎక్కడో శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి మార్కెట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, అక్కడ ఏదో రకంగా వెళ్ళిపోండి అని చెప్పి కమిషనర్ గారు మాకు వచ్చి చెప్తున్నారు। గత ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నాయకులు కొంచెం మంది వచ్చి మమ్మల్ని ఆ రోజు తీసేస్తుంటే ఆఫ్ చేశారు। కానీ ఇవాళ ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేసేయమని ఏం చేయకుండా మాకు ఏ దారి చూపించకుండా ఖాళీ చేసేయమని ఈ 150 కుటుంబాలకి ఏ దారి చూపించకుండా శ్మశానం గడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి కట్టుకోండి అని చెప్తున్నారు। ఈ రోజు సుమారు 300 మంది ఈ 150 మందితో పాటు 150 కుటుంబాలు వాళ్ళ వెనకాల ఇంచుమించు 1000 మంది ఆధారపడి బతుకుతున్నారు ఇదే మార్కెట్ లో। 100 ఏళ్ల బట్టి నుంచి ఇక్కడ మార్కెట్ లో బతుకుతున్నారు, అదే గొల్లప్రోలు మార్కెట్ లో। ఈ గొల్లప్రోలు మార్కెట్ ని వాళ్ళు ఖాళీ చేసేయమని అసలు ఏమి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టాలంటే గొల్లప్రోలు బోల్డ్ స్థలాలు ఉన్నాయి, ఇదే స్థలం కాదు, అక్కడ కట్టాలని నాయకులు కక్షతో ఇది చేస్తున్నారు। ఇది మాకు ఈ నాయకులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ కలెక్టర్ ఆఫీస్ తెలిసింది, కలెక్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉన్నాం। ముఖ్యంగా మేము ఈ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇది ఏదో దారి మార్గం చూపించి ఈ మార్కెట్ ని ఇంకా డెవలప్మెంట్ చేసి స్టేట్ లో ఏ మార్కెట్ చేసినా డెవలప్మెంట్ చేస్తారు తప్ప మార్కెట్ తీయడం అనేది ఎక్కడ ఎక్కడ ఏ స్టేట్ లో లేదు। కానీ ఇవాళ మా మార్కెట్ ని ఇప్పుడే కాదు 30 ఏళ్ళు ఇవాళ ఖాళీ చేసండి, రేపు ఖాళీ చేసండి, మీకు ఏమీ లేదు, మీరు ఎక్కడ దిక్కున బాగుండే ఇలా శ్మశానంలో బాగుండే అక్కడ బాగుండి ఇక్కడ బాగుండి అని చెప్తున్నారు। ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ 150 మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే వీళ్ళకి ఏదో జీవనోపాధి చూపించి ఆ మార్కెట్ ని డెవలప్మెంట్ చేసి మమ్మల్ని అక్కడ ఉంచాలని మేము అందరూ ఇవాళ కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాం। మాకు ఏదో మార్గం చూపించి కలెక్టర్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేస్తున్నారు, మా మార్కెట్ ప్రజలు కూడా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం। మీ మీడియా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ అందరూ తెలియజేస్తారని తెలియజేస్తూ మార్కెట్ పేరు మదర్ తెరీసా మార్కెట్, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మదర్ తెరీసా మార్కెట్।